నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు, ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెప్తామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు ఎగిరిగోల్డ్ భూములు ఏంటి, ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం అది వాళ్ళు మా దగ్గర ఇచ్చుకునేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తెచ్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలైట్ లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు తీసుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా? మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచించి అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ చూసాం జోగి రమేష్ గారు, ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున దోపిడీలు చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ మరి వీళ్ళు చెప్పారు ఎలక్షన్స్ ముందు అగ్రిగోల్డ్ని బాధితులందరికీ కూడా అండగా మేము ఉంటాం, వాళ్ళకి మొత్తం కూడా బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. ఒక్క పైసా ఇవ్వలేదే. ఇవ్వకపోగా వాళ్ళ భూముల్ని వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకుని సర్వే నెంబర్లు మార్చేసి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదే జోగి రమేష్ గారు వాళ్ళ కుమారుడి పేరున వాళ్ళ బాబాయ్ గారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని సరిహద్దులు మార్చేసి సరిహద్దు రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్లు మార్చేసి దోపిడీ చేస్తే అంటే చూసి చూడనట్టు వదిలేలా? వీళ్ళు చేసినటువంటి పాపాలకి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? అగ్రిగోల్డ్ బాధితులు ఇవాళ 100 మంది ఆత్మహత్యలు చేసుకుని పిల్లల పెళ్ళిళ్ళు కాక ఆస్తులు అమ్ముకుని రోడ్డు పడిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి పాపాలు ఖచ్చితంగా తగులుతాయని ఆ రోజున మేము చెప్పాం. ఈరోజు మొత్తం ఎంక్వైరీలు జరుగుతున్నాయి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాబల్యం పొందడానికి, ఎందుకంటే ఆయన ప్రవర్తన చూసాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి జోగి రమేష్ గారు. ఇవాళ అవన్నీ కూడా రాబోయే కాలంలో చేసిన పాపాలు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమాలు, దోపిడీలు పెడన నియోజకవర్గం వెళ్తే చెప్తారు, తరిమి కొట్టారు పెడనలు. పెనమలూరుకి వెళ్ళి అక్కడ ఏదో డ్రామాలు చేయాలని చూస్తారు. పెనమలూరులో ముందే వాళ్ళు జాగ్రత్త పడి అత్యధిక ఓట్ల మెజార్టీతో ఓడించారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరి పరిస్థితి అదే.